అలాగే బ్రహ్మాండమైన మెజారిటీస్ వచ్చాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటిది ఇప్పుడు అక్కడ భూతద్దం పెట్టి ఎత్తుకోవాల్సి వస్తుంది అభ్యర్థుల కోసం. ఎంపీ అభ్యర్థులేక విజయసాయిరెడ్డి పేరు ప్రకటించారు. ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి కూడా కాదు, 2 రోజుల తర్వాత కావలి ఎమ్మెల్యేగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి, రామప్రతాప్ రెడ్డి ఆయన్ని ఆయన పట్టుకొస్తారని చెప్తా ఉన్నారు. అదొకటి మినహాయిస్తే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినహాయిస్తే మిగతా ఎక్కడా కూడా క్యాండిడేట్లు పర్ఫెక్ట్గా కనిపించని ఇదిగా ఉంది కదా. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది నెల్లూరులో? అంటే రాజకీయంగా 1983 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ జాయిన్ అయిన కుటుంబం ఆనం కుటుంబం. ఆ రోజు నుంచి కంపేర్ చేస్తే 83లో సీట్లు గెలిచిన సీట్లతో కంపేర్ చేస్తే కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉన్నా కొంత నాయకత్వ బలహీనత వల్ల దెబ్బతింటూ వచ్చింది. కానీ 2019లో 10 సీట్లు వైసీపీ గెలుపుకోవడం కారణం ఈ రోజు నెల్లూరులో పెద్దారెడ్డి అనబడేవాళ్ళు బయటకు ఎవరైతే వచ్చారో వాళ్ళు పబ్లిక్ పల్స్ని పసిగట్టడంలో నెల్లూరు జిల్లా రెడ్డి నాయకత్వానికి ఉన్నంత పల్స్ రాష్ట్రంలో ఏ జిల్లాలో మీకు ఉండదు. వాళ్ళు ఒకసారి పబ్లిక్ పల్స్ని ఒక్కసారి టెస్ట్ చేసుకున్నారా, నిర్ణయం తీసుకుంటే వెనకారు. ఇదే ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఈ పెద్దారెడ్డిలు అందరూ కలిసి గత ఏడాది నవంబర్లో ఒక కార్యక్రమంలో కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే షేక్ అయ్యాడు. అప్పుడే మొట్టమొదటి దెబ్బే ఫస్ట్ ఆ రోజు రామనారాయణ రెడ్డి మీద ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఒక ప్రకటన చేశాడు. ఎమ్మెల్యేగా తీసాం, ఇన్ఛార్జిగా అవును పెట్టినది ఫస్ట్ స్టెప్ డిసెంబర్ 1 పడింది. ఆ రోజున ఎవరైతే మీటింగ్ లో ఉన్నారో వాళ్ళంతా కాలక్రమేణా ఇప్పుడు అందరూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంటే ఏడాది నుంచి పబ్లిక్ పల్స్ పెరుగుతూ వచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కొత్తగా కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఆనం రామనారాయణ రెడ్డి గారికి కాంట్రాక్ట్లు అనేది జోడికే వెళ్ళడు. ఆయన 24/7 ప్రజాసేవ చేసేవాళ్ళు మొదటి పేరు అయింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ దశాబ్ద కాలంగా ప్రజలతో ఉన్నాడు. వీళ్ళకి అధికారం ఎవరికి అక్కర్లేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తున్నా తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేకుండా వచ్చేసారు. అంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డి బలహీనపడ్డాడని చూడలేదు. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, జనాభిప్రాయం ఎలా ఉంది అని ఫస్ట్ టెస్ట్ ఇప్పుడు చేసుకున్నారు. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసుకున్నారు. మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు. అందుకే అర్బన్ ఓటింగ్ ఎలాగైతే చేంజ్ అవుతుందో ఈ అర్బన్ బేస్డ్ గా ఉన్న నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు మీరు చూడండి, ఎన్టీ రామారావు మీద పార్టీలో తిరుగుబాటు చేసింది కూడా ఈ నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఆ రోజు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెనక నిలబడి సేనని నడిపించింది కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తర్వాత ఆయన పార్టీలోకి తెలుగుదేశం పార్టీలో చేరాడు. శ్రీనివాసరెడ్డి ఆయన దివంగత అయిన తర్వాత చేరారు, ఆయన కొడుకు వచ్చాడు. ఇదంతా ఒక తరం. అయితే ఇవాళ ప్రజల పల్స్ ఎక్కడ టెస్ట్ చేయక్కర్లేదు. నెల్లూరు జిల్లాలో 3 నుంచి 5 సీట్లు తెలుగుదేశం గెలిస్తే రాష్ట్రంలో అధికారంలో వచ్చినట్టే లెక్కేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా నెల్లూరు జిల్లాలో 10కి 10 ఎప్పుడు రాలేదు. ఎప్పుడు 5, 6, 4 అంటా వచ్చారే కానీ వాళ్ళు 10కి 10 వచ్చింది ఒక్క నెల్లూరు జిల్లాలో. ఈ దశాబ్దం అంటే ఈ 40 ఏళ్ల రాజకీయాల్లో కేవలం మొన్నొకటే వచ్చింది. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజున కూడా ఆయన తరఫున 2వసారి గెలిచిన ఎమ్మెల్యేలు 4. అంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత వేవ్ సృష్టించి రాజశేఖర రెడ్డి నామజపం చేసిన కడప తర్వాత నెల్లూరు జిల్లాలో కడప రెడ్ల కంటే నెల్లూరు రెడ్లు పౌరుషంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డికి. కడపలో రాజశేఖర రెడ్డికి ఏం పలకి మోసారు తెలియదు కానీ నెల్లూరులో రెడ్లు పలకి మోసారు. కిరణ్ కుమార్ రెడ్డికి అలాగే మోసారు. అంటే రాజకీయంగా ఎవరు మంచి వాళ్ళు, ఎవరు ప్రజలకు సేవ చేస్తారని నిర్ణయించుకోవడంలో నెల్లూరు జిల్లా ప్రజలకు ఉన్న విద్యత, నెల్లూరు నాయకులు కానీ విద్యత ఇంకే పార్టీలోనే ఎక్కడ కనపడదు. దీని ప్రభావం మీకు ప్రకాశం జిల్లాలో కనబడుతుంది, కడప జిల్లాలో కనబడుతుంది, ఇప్పుడు కొత్తగా విడిపోయిన తిరుపతి జిల్లా వరకు. కానీ ఎంత ఇదిగా వచ్చినా ఎంపీ అభ్యర్థి కూడా దొరకనంత స్థాయికి వైసీపీ వెళ్ళిపోవడం అనేది కొంత మరి దాన్ని బలహీనతనాలో లేకపోతే ఒక రకమైన పొలిటికల్ బ్యాంక్రప్సీ లాంటిది అనుకోవాలేమో దీన్ని. కాదు బరితెగింపు. వైఎస్ఆర్సీపీ నాయకత్వం చూపించిన బరితెగింపు, లెక్కలేని తరము. ఇదే రెడ్లు, ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇదే మిగతా ప్రముఖ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, రామనారాయణ రెడ్డి వాళ్ళు 2019లో వాళ్ళు బతిమాలు చేర్పించుకున్నారు. వీళ్ళు ఉంటే చాలని బతిమాలుకున్నారు ఆ రోజు. ఇవాళ వాళ్ళు వద్దనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి పెరిగిపోయి ఉండొచ్చు. ఈ రెడ్లు వీళ్ళు ధనవంతులైన రెడ్లే, కానీ నాకంటే వీళ్ళు తక్కువ వాడు అనుకుని జగన్మోహన్ రెడ్డి భావించి ఉండొచ్చు. లేదంటే ఆయనతో ఇవాళ కలిసి సైన్ చేస్తున్న నాయకులు వీళ్ళకంటే ఎక్కువ సంపాదించి వాటా కూడా ఇచ్చి ఉండొచ్చు. అంటే వాటా ఇచ్చిన ఎమ్మెల్యేలకు ఒక రకంగాను, ప్రజలతో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక రకంగాను ట్రీట్ చేయడంలో
జగన్మోహన్ రెడ్డి అన్ని వేసిన చెయ్యి. ప్రజలతో ఉన్నవాడు మనకు అక్కర్లేదు, మనకు పెట్టుబడిలో ఉన్న వాటా ఇచ్చిన వాడే కావాలి అని. ఇవాళ నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు 10 నియోజకవర్గాల్లో ఎవరెవరు ఆస్తులు ఎంత, వీళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళలో ఎవరు ఎంత కోటిస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి బార్డర్ మొదలెట్టుకుని